వెల్కమ్ టు జేపీ న్యూస్. వరదలు సర్వస్వం కోల్పోయిన ప్రజలు ప్రభుత్వం సహాయంతో తిరిగి కోలుకోవాలి. వినాయక భక్త బృందం ప్రార్థనలు. ఎన్నో ఏళ్లుగా వినాయక ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటూ వస్తున్నామని, రాష్ట్రంలో కొన్ని జిల్లాలు వరదల్లో ప్రజలు సర్వస్వం కోల్పోయి ఉన్నారని, వారందరూ తిరిగి కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వినాయక భక్త బృందం ఆ జిల్లా బాధితులకు మేలు జరగాలని ప్రార్థనలు చేశామని సైదాపురం మండలంలోని తురిమెర్ల వినాయక ఉత్సవ భక్తులు మీడియాకు తెలిపారు. వరదల సహాయక చర్యలు కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు 7-10 వయసులో కూడా నవ యువకుడిగా పర్యటనలు జరుపుతున్నారన్నారు. డీసీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ అధికార యంత్రాంగంను ప్రజల్లోకి పంపుతూ అన్ని రకాల సేవలను వేగంగా కృషి చేశారని అన్నారు. పవన్ కళ్యాణ్ ₹1 కోటి విపత్తు సహాయంను ప్రకటించి ఒక్కో పంచాయతీకి తన సొంత నిధుల నుండి 400 పంచాయతీలకు ₹1,00,000 చొప్పున వేస్తానని ప్రకటించడం ఆయనకు ఎవ్వరూ సరిరారని ఆ యువకులు వ్యక్తం చేశారు. కేంద్రం కూడా రాష్ట్రానికి సహాయంను ప్రకటించిందని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీయాలని కోరుకున్నామని చెప్పారు. దయాళుడై కుమార నారాయణ మంత్రమును ఒకసారి జపించిన వారికి ముల్లోకాలలో గల సమస్త నదులందు స్నానమాచరించిన ఫలం కలుగునని చెప్పగా గణపతి కైలాసమునే ఉండి వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. జేపీ న్యూస్ ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. తురిమెర్ల గ్రామ ప్రజలకి, మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము ఇక్కడ తురిమెర్ల గ్రామంలో గత 25 సంవత్సరాల పైగా మనం ఇలా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాము. ఈసారి మేము ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటూ ఉన్నాము. అందులో ఒక విషాదకరమైన విషయం ఏంటంటే, మన రాష్ట్రంలో 2 జిల్లాల ప్రజలు వరద బాధితులు కావడం, ఆ వరద ద్వారా వాళ్ళు నిత్యావసరాలు కావచ్చు, వాళ్ళు జనజీవనం మొత్తం స్తంభించిపోవడం, ఇది చాలా దురదృష్టకరమైన విషయం. అలా జరిగి ఉండాల్సింది కాదు. అయినప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో వాళ్ళకి రిహాబిలిటేషన్ అయితే ఉంది. వాళ్ళని పునరావాసం కల్పించడం, వాళ్ళకి మళ్ళీ జీవనోపాధి కల్పించడం, ప్రస్తుతానికి నిత్యావసరాలు కావచ్చు, వాళ్ళకి నీటి సరఫరా కావచ్చు, వైద్య తదితరమైన బేసిక్ నీడ్స్ అయితే ఉన్నాయో అవి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చాలా ఉత్తమంగా చేస్తుంది. అది మాకు చాలా సంతోషకరంగా ఉంది. అదే సందర్భంగా రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఈ వరద బాధితులైన వారికి ఆర్థికంగా సహాయం అందించాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. మా తరపు నుంచి, మా గ్రామం నుంచి కూడా మేము కొంత విరాళాలు సేకరించి పంపించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక నాయకుడు వారి సారథ్యం, ఆ బేసిక్ డిఫరెన్స్ అనేది మనం చాలా నీట్గా చూడవచ్చు. మనం అదే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమి ప్రభుత్వంలో మనం ప్రభుత్వానికి కూడా సహకరించాలని, ఆ వినాయకుడి ఆశీర్వాదాలు తోటి ఆ వరద బాధిత ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కూడా తిరిగి అత్యంత త్వరగా వాళ్ళు జనజీవన శ్రాంతిలోకి రావాలని, వారు మామూలు జీవితం గడిపేదానికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలో అటువంటివన్నీ ప్రభుత్వం తరఫున వాళ్ళకి అందాలని, ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ వరద బాధిత ప్రాంతాలు కావచ్చు, అక్కడ మళ్ళీ ఆ రిహాబిలిటేషన్ కావచ్చు, ఆ జనజీవనాన్ని మళ్ళీ నార్మల్గా తీసుకురావడానికి ఈ వయసులో 70 పైచిలుకు వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక నవయువకుడి కన్నా కూడా వేగంగా పనిచేయడం, ఆయనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కేంద్రం కూడా మనకి ఎంతో సహకరిస్తుంది. వీటన్నిటిని కలుపుకొని మన రాష్ట్రం మళ్ళీ తిరిగి సాధారణ స్థాయికి రావాలని, పూర్వ వైభవాన్ని చెందాలని మేము విఘ్నేశ్వరుని సన్నిధిలో ఆయన కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము.